సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చూడండి, ప్రస్తుతం మనము భావకవిత్వం నుంచి బిట్స్ని తీసుకుని సాధన చేస్తున్నాం. ఈ విధంగా భావకవిత్వం నుంచి ఇదివరకు 100 బిట్లను మనం తీసుకుని సాధన చేయడం జరిగింది. 101వ బిట్ నుంచి మరికొన్ని బిట్లను ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ 101వ బిట్ నుంచి మరికొన్ని బిట్లను ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. టాపిక్ భావకవిత్వం. బిట్ నంబర్ 101. సుతాధిక స్మృతి కానిది క్రింది వాటిలో ఏది? గుర్తించండి. సుతాధిక స్మృతి కానిది ఏది? క్రింది వాటిలో గుర్తించండి. జవాబు ఆప్షన్ డి, స్మృతి కణం. స్మృతి కణం. 102వ బిట్టు. ఓ మానవోత్తమ, ఏ రకమైన ఎలిజి? ఓ మానవోత్తమ అనున్నది ఏ రకమైనటువంటి ఎలిజి? జవాబు ఆప్షన్ బి, మిత్ర స్మృతి. ఓ మానవోత్తమ అన్నది మిత్ర స్మృతి. ఓ మానవోత్తమ అన్నది ఏ రకమైనటువంటి ఎలిజి అని బిట్టు వస్తే మిత్ర స్మృతి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, 103వ బిట్టు జతపరచండి అని ఇవ్వడం జరిగింది. కృషీవరుడు, నలజారమ్మ, లలితకేశము, పానశాల. అటువైపు మధిరతత్వం, పోస్టరల్ కవిత్వం, దాంపత్య జీవనం, ఆధునిక దృక్పథం ఇలా ఇవ్వడం జరిగింది. వీటిని ఇప్పుడు మనం జతపరుద్దాం. ఇలా జతపరిస్తే సరైనటువంటి ఆప్షన్ ఒకటి క్రింద 4 ఆప్షన్లలో ఒకటి దొరుకుతుంది. 103వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. జవాబు కృషీవరుడు అన్నది పోస్టరల్ కవిత్వం. నలజారమ్మ అన్నది దాంపత్య జీవనం. లలితకేశము అన్నది ఆధునిక దృక్పథం. పానశాల అనేది మధిర తత్వం. కృషీవరుడు, నలజారమ్మ, లలితకేశము, పానశాల ఇవన్నీ కూడా దువ్వూరి రామిరెడ్డి గారి రచనలు. ఆప్షన్ బి సరైనటువంటి జవాబు. చూడండి, ఇది గుర్తుండదో ఒకవేళ ఏవైనా ఇలాంటివి ఉంటే నోట్స్లో నోట్ చేసుకుని 1కి 10 సార్లు చదవండి. తర్వాత 104వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 104వ బిట్టు. దువ్వూరి రామిరెడ్డి వారి గ్రామీణ రచనల్లో గ్రామీణ నేపథ్యం గల రచన క్రింది వాటిలో ఏది? గుర్తించండి. దువ్వూరి రామిరెడ్డి గారి గ్రామీణ రచనల్లో గ్రామీణ నేపథ్యం గల రచన ఏది? క్రింది వాటిలో గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, కృషీవలుడు. కృషీవలుడు అనేది పూర్తిగా గ్రామీణ నేపథ్యం గల రచన. 105వ బిట్టు. గురజాడవారి గేయాలు. గురజాడవారి గేయాలు. ముత్యాల సరాలు. ముత్యాల సరాలు అనవి గురజాడవారి గేయాలు. క్రింది వాటిలో భిన్నమైనది ఏది? గుర్తించండి. క్రింది వాటిలో భిన్నమైనది ఏది? గుర్తించండి. కడపటి వీడ్కోలు. కడపటి వీడ్కోలు. ఇది ఏ విధంగా భిన్నమైనదో ఒకసారి మీరు ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వివరణ ఇస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. 107వ బిట్టు. తెలుగులో మొదటి ప్రకృతి శాస్త్రము నేనే రచించితిని అని అన్నది ఎవరు? 107వ బిట్టు. తెలుగులో
మొదటి ప్రకృతి శాస్త్రము నేనే రచించితిని అని పలికిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ బి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. తెలుగులో మొట్టమొదటి ప్రకృతి శాస్త్రము నేనే రచించితిని అని కందుకూరి వారు పేర్కోవడం జరిగింది. 108వ బిట్టు నీలగిరి పాటలను రాసిన వారు ఎవరు? గుర్తించండి. నీలగిరి పాటలను రాసిన వారు గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారు నీలగిరి పాటలను రచించారు. 109వ బిట్టు విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఇందులో ఆయన అందుకోని అవార్డు ఒకటి ఉన్నది. సో ఆయన అందుకున్న అవార్డు కానిది ఏది? గుర్తించండి అని బిట్టు ఇవ్వడం జరిగింది. ఆయన అందుకోని బిట్టు పద్మ విభూషణ్ అన్న బిరుదు అందుకోలేదు. విశ్వనాథ వారికి కళాప్రపూర్ణ లభించింది, జ్ఞానపీఠ అవార్డు లభించింది, పద్మభూషణ్ అవార్డు లభించింది. ఆయనకి లభించని అవార్డు పద్మ విభూషణ్. ఈ అవార్డు విశ్వనాథ వారిది కాదు, ఆయన అందుకోలేదు. ఆయన అందుకున్న అవార్డులు పద్మభూషణ్, జ్ఞానపీఠ్, కళాప్రపూర్ణ. 110వ బిట్టు అల నన్నయ్యకు లేదు టెక్కనకు లేదు అన్న ప్రసిద్ధ పద్యం గల రచన క్రింది వాటిలో ఏది? గుర్తించండి. అల నన్నయ్యకు లేదు టెక్కనకు లేదు అన్న ప్రసిద్ధ పద్యం గల రచన ఆప్షన్ సి రామాయణ కల్పవృక్షం. అల నన్నయ్యకు లేదు టెక్కనకు లేదు అన్న ప్రసిద్ధ పద్యం గల రచన రామాయణ కల్పవృక్షం, విశ్వనాథ వారిది. 111వ బిట్టు శ్రీశ్రీ గారు మెచ్చిన విశ్వనాథ గారి కవిత ఏది? క్రింది వాటిలో గుర్తించండి. విశ్వనాథ వారి ఏ కవితను శ్రీశ్రీ గారు మెచ్చుకున్నారు? జవాబు ఆప్షన్ డి కిన్నెరసాని. విశ్వనాథ వారి కిన్నెరసాని ఇది శ్రీశ్రీ గారికి ఎంతో నచ్చిందట. శ్రీశ్రీ మెచ్చిన విశ్వనాథ వారి కవిత కిన్నెరసాని. 112వ బిట్టు దువ్వూరి రామిరెడ్డి అనువాద రచన క్రింది వాటిలో ఏది? గుర్తించండి. దువ్వూరి రామిరెడ్డి అనువాదం చేసిన రచన క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ బి పానశాల. ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలకు పానశాల అనేది అనువాద రచన. 113వ బిట్టు తొలకరి అన్న వచన కవితా సంపుటిని రచించిన వారు ఎవరు? గుర్తించండి. తొలకరి అన్నటువంటి వచన కవితా సంపుటిని రచించిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ అడవి బాపిరాజు గారు. 114వ బిట్టు గ్రామీణ జీవన దృశ్యం చిత్రించిన రచన క్రింది వాటిలో ఏది? గుర్తించండి. 114వ బిట్టు గ్రామీణ జీవన దృశ్యం చిత్రించిన రచన క్రింది వాటిలో ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ డి కృషివలుడు. 115వ బిట్టు దువ్వూరి రామరెడ్డి గారి కర్షక విలాసము ఏ ప్రక్రియ? దువ్వూరి రామరెడ్డి గారి కర్షక విలాసము అన్నది ఏ ప్రక్రియకి చెందినది? జవాబు నాటకం. దువ్వూరి వారి కర్షక విలాసము అన్నది నాటకం ప్రక్రియకు చెందుతుంది. 116వ బిట్టు ఆంగ్ల కవిత్వంలోని పోస్టరలిజంను తెలుగులోకి ప్రవేశపెట్టిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. జవాబు ఆప్షన్ డి దువ్వూరి రామిరెడ్డి గారు. ఆంగ్ల కవిత్వంలోని పోస్టరలిజం తెలుగులోకి ప్రవేశపెట్టిన వారు దువ్వూరి రామిరెడ్డి గారు. 117వ బిట్టు కృష్ణపక్షము రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి.
118 బిట్టు విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి. జవాబు చూడండి, ఝాన్సీ రాణి మరియు శివార్పణం. ఝాన్సీ రాణి శివార్పణం అన్నది విశ్వనాథ వారు రాసినటువంటి రచనలు. చూడండి, 119 బిట్టు నిర్దేశ వాక్యము మరియు హేతువర్ధక వాక్యం ఇలా ఇవ్వడం జరిగింది. ఆధునిక సాహిత్య వైతాళికులలో గురజాడ ఒకరు. తొలి ఆధునిక కర్త కాబట్టి ఇలా ఇచ్చారు. మరి 119 బిట్టు సరైన సమాధానం ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, నిర్దేశ వాక్యం సరైనది. ఆధునిక సాహిత్య వైతాళికులలో గురజాడ ఒకరు, ఇది సరైనది. కానీ తొలి ఆధునిక కర్త కాబట్టి అనడం సరైనది కాదు. 120వ బిట్టు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది. జతపరచండి అని చెప్పి ఇచ్చారు. దీన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. 120వ బిట్టు చూడండి, రామాయణ కల్పవృక్షం రచయిత విశ్వనాథ వారు. రామాయణ విషవృక్షం రాసిన వారు ముప్పాళ్ళ రంగనాయకమ్మ. విశ్వంబరను సి నారాయణ రెడ్డి గారు రచించారు. రాష్ట్రగానమును తుమ్మల సీతారామమూర్తి గారు రచించారు. సో ఆప్షన్ సి సరైనటువంటి జవాబు. నూట 121 బిట్టు క్రింది వాటిలో సరైన వరుస క్రమంను గుర్తించండి. క్రింది వాటిలో సరైనటువంటి వరుస క్రమంను గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది. ఆప్షన్ సి ఇది సరైనటువంటి వరుస క్రమం. మొదట రచన ముసలమ్మ మరణం. మొదటి రచన ముసలమ్మ మరణం కట్టమంచి రామలింగారెడ్డి గారిది. తర్వాత గుర్రం జాషువా గారిది ఫిరదౌసి. తర్వాత రచన అమృతం కురిసిన రాత్రి బాల గంగాధర్ తిలక్ గారిది. తర్వాత రచన సినీవాలి ఆరుద్ర గారిది. ఆప్షన్ సి సరైనటువంటి వరుస క్రమం. 122వ బిట్టు బిట్ నంబర్ 122 జతపరచండి. చూడండి, నండూరి సుబ్బారావు, రాయప్రోలు సుబ్బారావు, కృష్ణశాస్త్రి, ఆలూరి బైరాగి. సో నండూరి సుబ్బారావు గారు ఎంకి పాటల్ని రచించారు. అలాగే రాయప్రోలు సుబ్బారావు గారు తృణకంకణంని రచించారు. కృష్ణశాస్త్రి గారు కృష్ణపక్షంని రచించారు. ఆలూరి బైరాగి గారు నూతులు గొంతుకలను రచించారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అంటే ఆప్షన్ ఏ సరైనటువంటి ఆప్షన్. ఇది 122 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 123వ బిట్ని చూద్దాం. పుష్పలావికలు ఖండ కావ్యంని ఎవరు రచించారు? పుష్పలావికలు అన్నది ఒక ఖండ కావ్యం. పుష్పలావికలు అన్న ఖండ కావ్యంని ఎవరు రచించారు? ఆప్షన్ సి గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారి గేయ రచనలు ఏవి గుర్తించండి. గురజాడ అప్పారావు గారి గేయ రచనలు. జవాబు ఆప్షన్ బి నీలగిరి పాటలు. 125వ బిట్టు భావ కవిత వైతాళికుడు అని ఎవరిని పేర్కొంటారు? భావ కవిత వైతాళికుడు అని చెప్పి
రాయప్రోలు సుబ్బారావు గారిని పేర్కొంటారు. సినీవాలి కర్త ఎవరు? జవాబు ఆప్షన్ ఏ ఆరుద్ర గారు. 127వ బిట్టు గురజాడ వారు రాసినటువంటి కథ క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ మెటిల్డా. మెటిల్డా అన్న కథ రచయిత గురజాడ అప్పారావు. చూడండి, 128వ బిట్టు జతపరచండి అని చెప్పి ఇచ్చాడు. 128వ బిట్టు మ్యాచ్ ద ఫాలోయింగ్. వీటిని జతపరచినట్లయితే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్ర రచించారు. కందుకూరి వారు ఆంధ్ర కవుల చరిత్రని రచించారు. ఇక చాగంటి శేషయ్య గారు ఆంధ్ర కవితా తరంగిణి అన్న గ్రంథాన్ని రచించారు. పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర సాహిత్య చరిత్రని రచించారు. ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్యంని రచించారు. కాబట్టి ఇక్కడ 128వ బిట్టు ఆప్షన్ సి అవుతుంది. కందుకూరి వారు ఆంధ్ర కవుల చరిత్రను, చాగంటి శేషయ్య గారు ఆంధ్ర కవితా తరంగిణిని, పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర సాహిత్య చరిత్రను, ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్యంను ఇలా రచించడం జరిగింది. 129వ బిట్టు విశ్వనాథ సత్యనారాయణ గారి బిరుదు క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ సి కవి సామ్రాట్. 130వ బిట్టు ఆధునిక కవిత్వంలో నవ్య సంప్రదాయ ఉద్యమ నాయకుడు అని క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? ఆధునిక కవిత్వంలో నవ్య సంప్రదాయ ఉద్యమ నాయకుడు అని విశ్వనాథ వారిని పేర్కొంటారు. క్రింది వాటిలో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందని రచన ఏది? జవాబు ఆప్షన్ డి మహాప్రస్థానం. దీనికి జ్ఞానపీఠ అవార్డు రాలేదు. మిగిలిన వాటికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. శ్రీమద్ రామాయణ కల్పవృక్షంకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, విశ్వంబర్కి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, పాపుట్రావులకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, మహాప్రస్థానంకి జ్ఞానపీఠ అవార్డు రాలేదు. ఇకపోతే 132వ బిట్టు అజంతా అన్న కలం పేరుతో రచనలు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. అజంతా కలం పేరుతో రచనలు చేసిన కవి క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. ఆప్షన్ డి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. సాధారణంగా అజంతా పేరుతో రచనలు చేసిన వారు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి. పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి గారు అజంతా కలం పేరుతో రచనల్ని చేశారు. మరి అజంతా అన్న కలం పేరు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారికి కూడా ఉందేమో. ఇందులో ఈ బుక్లెట్లో ఆప్షన్ డి ఇవ్వడం జరిగింది. అజంతా కలం పేరు ఉన్న రచయిత అద్దేపల్లి రామ్మోహన్ రావు అని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ సాధారణంగా అజంతా కలం పేరుతో రచనలు చేసిన వారు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి. ఆప్షన్ బి అవ్వాలి. సో దీని వివరణ కామెంట్ బాక్స్లో ఇవ్వండి. చూడండి, అజంతా కలం పేరుతో రచన చేసిన వారు మాత్రం పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి. ఇది కన్ఫర్మ్. అయితే అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు కూడా అజంతా కలం పేరుతో రచన చేశారా అన్నది డౌట్. ఎందు గురించి అంటే ఇక్కడ ఈ బుక్లెట్లో అద్దేపల్లి రామ్మోహన్ రావు సరైనటువంటి జవాబు అని ఇవ్వడం జరిగింది. కానీ నాకు తెలిసి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు అజంతా కలం పేరుని ఉపయోగించలేదు అని అనుకుంటున్నాను.
పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి గారే అజంతా కాలం పేరుతో రచనలు చేశారు. 133వ బిట్టు తెలుగులో కవితా విప్లవాల స్వరూపం రచయిత ఎవరు? తెలుగులో కవితా విప్లవాల స్వరూపం రచయిత ఎవరు? జవాబు వేల్చేరు నారాయణరావు. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అన్న గ్రంథ రచయిత వేల్చేరు నారాయణరావు. 134 బిట్టు కొనికళ్ళ వెంకటరత్నం గారి ఊహా ప్రేయసి పేరు ఏమిటి? కొనికళ్ళ వెంకటరత్నం గారి ఊహా ప్రేయసి పేరు ఏమిటి? జవాబు కోడల పిల్ల. బిట్టు ఇలా రావచ్చు, కోడలు పిల్ల ఎవరి ఊహా ప్రేయసి అనే బిట్టు వస్తే కొనికళ్ళ వెంకటరత్నం గారి ఊహా ప్రేయసి. కొనికళ్ళ వెంకటరత్నం గారి ఊహా ప్రేయసి కోడల పిల్ల. వరలక్ష్మి దైతుడు విందువారిలో ఎవరు? వరలక్ష్మి దైతుడు విశ్వనాథ సత్యనారాయణ గారు. 136 బిట్టు ఈశ్వర కటాక్షమే తరాల మధు ధారగా, ఈశ్వర కటాక్షమే తరాల మధుధారగా ఆమె రూపంలో వచ్చింది. ఎవరి రూపంలో వచ్చింది? జవాబు ఊర్వశి. జవాబు ఊర్వశి. ఊర్వశి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఊహ ప్రేయసి. ఈశ్వర కటాక్షమే తరాల మధుధారగా ఊర్వశి రూపంలో వచ్చింది. ఇకపోతే 136 బిట్లను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇకపోతే 137వ బిట్టు స్త్రీకి పరమ ఉదాత్త స్థానాన్ని కల్పించిన కవిత్వం క్రింది వాటిలో ఏది గుర్తించండి. స్త్రీకి పరమ ఉదాత్త స్థానం కల్పించినటువంటి కవిత్వం ఆప్షన్ ఏ భావకవిత్వం. భావకవిత్వం స్త్రీకి చాలా ఉదాత్తమైనటువంటి స్థానాన్ని ప్రసాదించింది. 138 బిట్టు రమణీయ పుణ్యశీల పాంత జనము పాలిట భాగ్యరాశి ఎవరు? 138వ బిట్టు రమణీయ పుణ్యశీల పాంత జనము పాలిటి భాగ్యరాశిగా ఎవరిని భావకవి వర్ణించాడు? జవాబు కనపర్తి వరలక్ష్మమ్మ. రమణీయ పుణ్యశీల పాంత జనము పాలిటి భాగ్యరాశి కనుపర్తి వరలక్ష్మమ్మ. శోణి తలంబున ఎల్ల జనంబులు ఏకోదరులే అన్నది ఎవరు? శోణి తలంబున ఎల్ల జనంబులు ఏకోదరులే అన్నది క్రింది వారిలో ఎవరు? జవాబు కవికొండల వెంకట్రావు గారు. 140వ బిట్టు హాలికుడుని రాసిన వారు ఎవరు? హాలికుడిని రాసిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. హాలికుడిని రాసిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. 141వ బిట్టు మానవత్వపు శతపత్రము శతదళాలను విప్పాలి అని ఈ వాక్యాలు ఉన్నటువంటి కావ్యం ఏది? మానవత్వపు శతపత్రము శతదళాలను విప్పాలి అని చెప్పిన కావ్యం క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ సి కాలము సరైనటువంటి జవాబు. మానవత్వపు శతపత్రము శతదళాలను విప్పాలి
కాలము అన్న కవితలో ఈ వాక్యాలు మనకు కనిపిస్తాయి. శివభారతమును రాసిన వారు ఎవరు? శివభారతముని రాసిన వారు గడియారం వెంకట శాస్త్రి గారు. 143వ బిట్టు, భావకవిత్వం ప్రచారానికి తోడ్పడిన సంస్థ సాహితీ సమితి తొలి అధ్యక్షులు ఎవరు? భావకవిత్వ ప్రచారానికి తోడ్పడిన సంస్థ సాహితీ సమితి తొలి అధ్యక్షులు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అన్నది ప్రశ్న. జవాబు శివశంకర శాస్త్రి. జవాబు శివశంకర శాస్త్రి. 144వ బిట్టు, భావకవిత్వానికి తోడ్పడిన పత్రికలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి? భావకవిత్వానికి తోడ్పాటును అందించేటువంటి పత్రికలు ఆప్షన్ డి సాహిత్య మరియు సంయుక్త. సాహిత్య సంయుక్త పత్రికలు భావకవిత్వానికి ఎంతో తోడ్పాటుని అందించాయి. 145వ బిట్టు, భావకవుల కవిత్వానికి ప్రాతినిధ్యం వహించే ఖండకావ్య సంపుటి క్రింది వాటిలో ఏది? భావకవుల కవిత్వానికి ప్రాతినిధ్యం వహించే ఖండకావ్యం సంపుటి క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు ఆప్షన్ ఏ వైతాళికులు. 146వ బిట్టు, తిరుపతి వెంకట కవుల వాక్కు ప్రాచీన సరణికి భరతవాక్యం, నవీన సరణికి నాంది వాక్యం అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి? తిరుపతి వెంకట కవుల వాక్కు ప్రాచీన సరణికి భరతవాక్యం, నవీన సరణికి నాంది వాక్యం అని పలికిన వారు పింగళి లక్ష్మీకాంతం గారు. 147వ బిట్టు, భక్తుడు పరమేశ్వరుడిని గూర్చి ఆలపించిన ప్రణయ గీతము, భావగీతము, ఏకాంత సేవ కావ్యము అని పేర్కొన్నవారు ఎవరు? భక్తుడు పరమేశ్వరుని గురించి ఆలపించిన ప్రణయగీతము, భావగతము భక్తుడు పరమేశ్వరుడిని గురించి ఆలపించిన ప్రణయగీతము, భాగవతము, ఏకాంత సేవ కావ్యము అని పలికిన వారు క్రింది వారు ఎవరు గుర్తించండి? జవాబు ఆప్షన్ సి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. భక్తుడు పరమేశ్వరుని గూర్చి ఆలపించిన ప్రణయ గీతము, భాగవతము, ఏకాంత సేవ అన్న కావ్యం అని పలికిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. 148వ బిట్టు, భావకావ్య జగత్తుకు బసవరాజు అప్పారావు ప్రవేశిక. భావకావ్య జగత్తుకు బసవరాజు అప్పారావు ఒక ప్రవేశిక అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి? జవాబు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. 149వ బిట్టు, బిట్ నెంబర్ 149, కవితా కదంబము అన్న రచయిత్రి ఎవరు? కవితా కదంబము అన్న రచయిత్రి క్రింది వారిలో ఎవరు గుర్తించండి? జవాబు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారు కవితా కదంబమును రచించారు. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం పద్యాలలో అధికంగా వాడిన ఛందస్సు ఏది? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కృష్ణపక్షం పద్యాలలో అధికంగా వాడిన ఛందస్సు క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు ఆప్షన్ బి తేటగీతి. కృష్ణపక్షం పద్యాలలో అధికంగా వాడిన ఛందస్సు తేటగీతి. ఇక్కడతో 150 బిట్లు పూర్తయ్యాయి. భావ కవిత్వం నుంచి 150 సాధన బిట్లను మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. మరిన్ని బిట్లతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.